హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆడ్మాన్ అవుట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 4 ఫిగర్స్ ఇచ్చారు. డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ చేయండి. స్పీడ్గా కామెంట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంది. స్క్వేర్ ఇచ్చి అవుట్ సైడ్ షేడ్ చేయడం జరిగింది. లోపల చూడండి ఇంటూ మార్క్. తర్వాత దాంట్లో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే చూడండి, బయట 4 షేడ్ చేసి ఉన్నాయి, లోపల 2 లైన్స్ ఉన్నాయి. థర్డ్ వన్ చూడండి, ఆప్షన్ సి, లోపల ఒకటే లైన్ ఉంది, బయట 4 షేడ్ చేసే ఉన్నాయి. ఇక్కడ కూడా లోపల 2 లైన్స్ ఉన్నాయి. అంటే అన్నిటిలోనే లోపల 2 లైన్స్ ఉన్నాయి. ఆప్షన్ సిలో మాత్రం లోపల ఒకటే లైన్ ఉంది కాబట్టి అది డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ కామెంట్ చేయండి. చూడండి, తర్వాత వన్ కామెంట్ చేయండి. స్పీడ్గా కామెంట్ చేయాలి. సింబల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ షేడ్ చేసిన సర్కిల్, షేడ్ చేసిన సర్కిల్, షేడ్ చేశారు, ఇక్కడ షేడ్ చేశారు. 4 అట్లలో కామన్గా ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. ఓకే. ఇక్కడ ట్రయాంగిల్, 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 ట్రయాంగిల్. ఓకే. ఇంటూ ఉంది, ఇంటూ ఉంది, ఇంటూ ఇంటూ. ఓకే. చూడండి, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది, కానీ ఇక్కడ టీ అనే సింబల్ ఉంది. చూడండి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ఈ 4 ఫిగర్స్లోనే డిఫరెంట్గా ఉన్నది అండి ఆప్షన్ డి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ కామెంట్ చేయండి స్పీడ్గా. చూడండి, ఫస్ట్ ఫిగర్లోనే ఒకటే బయటికి ఇక్కడ అవుట్ సైడ్ వచ్చేసి ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఆప్షన్ బిలో కూడా ఒకటే అవుట్ సైడ్కి రావడం జరిగింది. ఆప్షన్ సిలో కూడా చూడండి బయటకు ఒకటే రావడం జరిగింది. కానీ ఆప్షన్ డిలో 2 సింబల్స్ బయటకు వచ్చాయి. చూడండి ఇక్కడ ఇది. అంటే అప్పుడు డిఫరెంట్గా ఉన్నది అంటే ఆప్షన్ డి అనేది మనకి డిఫరెంట్గా ఉన్నదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి స్పీడ్గా. చూడండి, ఇక్కడ మినిట్స్ ముళ్ళు అనేది 12 చూపించింది. ఇక్కడ మినిట్స్ ముళ్ళు అనేది 6 అని చూపించింది. చూడండి, ఇక్కడ మినిట్స్ ముళ్ళు అనేది ఎంత చూపుతుంది? 12 o'clock. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 6ని. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, అన్నీ కూడా మనకి ఈ షేప్లో ఉన్నాయి. మనకి అన్నీ కూడా ఏ షేప్లో ఉన్నాయి? ఈ షేప్లో ఉన్నాయి. ఆప్షన్ ఏ అదే షేప్లో ఉంది, ఆప్షన్ సి అదే షేప్లో ఉంది, ఆప్షన్ డి కూడా అదే షేప్లో ఉంది. కానీ ఆప్షన్ బి అబ్జర్వ్ చేయండి, ఇది చూడండి ఎలా స్ట్రైట్గా ఉంది. అంటే అన్నిటికన్నా డిఫరెంట్గా ఉందా లేదా? ఎలా స్ట్రైట్గా. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, ఆప్షన్ ఏ అని ఇచ్చాడు, ఆప్షన్ సి ఈ అని ఇచ్చాడు, ఆప్షన్ డి ఎఫ్. మరి చూడండి, ఇక్కడ ఇదేంటి? ఇదేదో సింబల్ ఇచ్చాడు. అంటే అన్నిటిలో డిఫరెంట్గా ఉన్నదేంటి? ఆప్షన్ బి అనేది మనకి డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ కామెంట్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కామెంట్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇది 4 sides ఒకేలా ఉంది. ఇక్కడ చూడండి క్లోజ్ చేశారు, ఆప్షన్ సి. ఆప్షన్ డి కూడా అబ్జర్వ్ చేయండి, సేమ్. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి వచ్చేసరికి ఒక సైడ్ ఇలా డౌన్కుంటే ఆపోజిట్ సైడ్ ఇలా లోపలికి ఉంది. అంటే చూడండి, ఆప్షన్ బి అనేది డిఫరెంట్గా ఉంది కదా. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చెప్పాలి, ఈజీ ఇది. వెరీ గుడ్. ఏంటి? సి. ఎందుకని? చూడండి, ఆప్షన్ ఏ ట్రయాంగిలే, ఆప్షన్ బి ట్రయాంగిలే, ఆప్షన్ డి కూడా ట్రయాంగిలే. బట్ ఆప్షన్ సి చూడండి డిఫరెంట్గా ఉందన్నమాట. ఇదేంటో మీకు తెలుసు కదా, షేప్ ఆల్రెడీ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. ఆప్షన్ ఏ స్క్వేరు, లోపల కూడా చూడండి సేమ్ సింబల్ ఉంది, స్క్వేరే. ఆప్షన్ ఏ ఓకే. చూడండి, తర్వాత ట్రయాంగిల్, లోపల కూడా ట్రయాంగిలే, నో ప్రాబ్లం. ఇది కూడా సేమ్. చూడండి, ఇక్కడ ఇది ఏ షేప్లో అయితే ఉందో
లోపల కూడా సేమ్ అదే షేప్లో ఉంది, ఇది కూడా నో ప్రాబ్లం. బట్ ఇక్కడ చూడండి ఆప్షన్ డి అనేది హౌస్ షేప్లో ఉంది ఇది యాక్చువల్గా, కానీ లోపల స్క్వేర్ ఇచ్చాడు, అంటే డిఫరెంట్గా ఉన్నది ఇది ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ వన్ కామెంట్ చేయాలి స్పీడ్గా. కామెంట్ చేయండి అమ్మా. నెక్స్ట్ వన్ స్పీడ్గా కామెంట్ చేయండి. చూడండి ఆప్షన్ ఏ అబ్జర్వ్ చేయండి. ఒక సైడు షేడ్ చేయలేదు, ఒక సైడ్ షేడ్ చేశారు. ఇక్కడ చూడండి ఒక సైడ్ షేడ్ చేయలేదు, ఒక సైడ్ షేడ్ చేశారు. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి ఆప్షన్ సి 2 షేడ్ చేసి ఉన్నాయి. ఆప్షన్ డిలో ఒకటి షేడ్ చేశారు, ఇంకొకటి షేడ్ చేయలేదు. మరి డిఫరెంట్గా ఉన్నది ఏంటి చెప్పాలి స్పీడ్గా. ఏంటి? ఆప్షన్ సి. వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పాలి. ఓకే, ఫాస్ట్గా అబ్జర్వ్ చేయాలి. డిఫరెన్స్ ఏంటనేది ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి కామెంట్ చేయాలి. చూడండి లోపల 2 స్క్వేర్లే క్రాస్గా ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్స్ క్రాస్గా ఉన్నాయి, ఇక్కడ స్క్వేరే క్రాస్గా ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి, స్ట్రైట్గా ఉన్నాయి. అంటే అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏంది? ఆప్షన్ సి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇది మీరే కామెంట్ చేయాలి. స్పీడ్గా కామెంట్ చేయండి. డిఫరెంట్గా ఉన్నది ఏంటి? స్పీడ్గా కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆప్షన్ ఏ అబ్జర్వ్ చేశారా? ఒకటి షేడ్ చేసి ఉంది, ఇంకొకటి షేడ్ చేసి లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఒకటి షేడ్ చేసి ఉంది, ఇంకొకటి షేడ్ చేయలేదు, అంటే గీతలు గీసలేవు. ఇక్కడ కూడా చూడండి ఒకటి షేడింగ్ ఉంది, ఇంకొకటి షేడింగ్ లేదు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2 షేడ్ చేసి ఉన్నాయి. అప్పుడు డిఫరెంట్గా ఉన్న ఫిగర్ ఏది అవుతుంది? ఆప్షన్ డి. ఓకేనా, నెక్స్ట్ వన్ స్పీడ్గా కామెంట్ చేయాలి. చూడండి ఇది రొటేషన్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా కామెంట్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఐడియా వచ్చింది ఫాస్ట్గా. చూడండి లెఫ్ట్ నుండి రైట్కి తిరుగుతుంది అనుకుందాం, డౌన్ అయింది. ఇదిగో మళ్ళీ లెఫ్ట్ సైడ్ అది ఉండాలి, రైట్ సైడ్ సర్కిల్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ సర్కిల్. మరి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఏముండాలి మనకి? లెఫ్ట్ సైడ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి లెఫ్ట్ సైడ్ ఇది ఉండాలి, రైట్ సైడ్ సర్కిల్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, డిఫరెంట్గా వచ్చింది. ఆప్షన్ డి అనేది అబ్జర్వ్ చేస్తారా? చూడండి రొటేషన్ తిరుగుతున్న కొలది, అర్థమైందా? ఓకేనా, ఓకే. ఆప్షన్ డి అనేది డిఫరెంట్గా. నెక్స్ట్ చెప్పండి ఫాస్ట్గా చెప్పాలి. ఇక్కడ చూడండి బి నేనేం చేశారు, రివర్స్ చేశారు. అంటే చూడండి ఇలా బ్యాక్కి తిప్పారు అనమాట. చూడండి ఇక్కడ సీని కూడా ఏం చేశాడు, సేమ్ యాజ్ యూజువల్గా ఇలా బ్యాక్కి తిప్పాడు. ఇక్కడ చూడండి డీని కూడా ఏం చేశాడు, మిర్రర్ ఇమేజ్ లాగా అనమాట. దీన్ని కూడా ఇలా బ్యాక్కి రొటేట్ చేశాడు. మరి చూడండి ఏని బ్యాక్ రొటేట్ చేస్తే ఎట్లా రావాలి, కానీ ఇక్కడ చూడండి ఎలా వచ్చింది, అంటే డిఫరెంట్గా ఉందా లేదా? ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అన్నట్లోనే ఆకులు 4 ఉన్నాయి పైన. ఓకే, అన్నీ సరిపోయింది. ఓకేనా, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మధ్యలో ఎలా ఉందో, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. మరి డిఫరెంట్గా ఉన్నది ఏదవుతుంది? ఆప్షన్ ఏ అనేది డిఫరెంట్గా ఉన్నదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ యారస్ చెప్పేస్తారు, చెప్పండి స్పీడ్గా. చూడండి ప్రతి యారో కూడా ఏదో క్రాస్గా ఉన్నది. ఇక్కడ చూడండి ఏలోని, సిలోని, డిలోని క్రాస్గా ఉన్నాయి. బట్ బి ఒక్క దాంట్లోనే చూడండి స్ట్రైట్గా ఉండడం జరిగింది. అంటే మరి అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఇది ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనకి ఆన్సర్ అనేది చెప్పాలి. చూడండి ఇక్కడ ఇలా వెళ్దాం. ఫస్ట్ చూడండి సర్కిల్, తర్వాత
ట్రయాంగిల్, స్క్వేరు, సర్కిల్ ఇట్లా కదా ఉండాలి మనకి. చూడండి సేమ్ మళ్ళీ అక్కడ అలా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేరు, ట్రయాంగిల్ సరిపోయింది. తర్వాత చూడండి అలా ఉండాలి. ఫస్ట్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ట్రయాంగిల్ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ అంటే చూడండి అన్నిటిలో ఓకే, బట్ సిలో చూడండి డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి దాంట్లోనే చూడండి ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏ ట్రయాంగిల్ ఒకేలాగా ఉంది, బి ట్రయాంగిల్ ఒకేలాగా ఉంది, ఆప్షన్ డి ట్రయాంగిల్ కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంది. అవునా కదా? కానీ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి మీరు, ఇక్కడ యారోస్ అన్నీ చూడండి ఎక్కడికి చూపించున్నాయి, ట్రయాంగిల్ లోపలికి చూపించున్నాయి. అవునా కదా? ఆప్షన్ సి కూడా చూడండి. కానీ ఆప్షన్ డి అబ్జర్వ్ చేయండి, యారో ట్రయాంగిల్ నుంచి బయటికి చూపించింది ఇలా. అంటే అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏదవుతుంది? ఆప్షన్ డి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ రొటేషన్ అబ్జర్వ్ చేయండి అమ్మ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లోపల బయట ఉన్న సర్కిల్ ఎలా తిరుగుతుంది చూడండి. ఇది ఎలా తిరుగుతుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. తర్వాత చూడండి ఫస్ట్ ఇది ఎలా తిరిగిందో అలాగే తిరుగుతుంది. థర్డ్ వన్ కూడా చూడండి, ఫస్ట్ ఇది ఎలా తిరిగిందో అలాగే తిరుగుతుంది. మరి అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది? ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏది అబ్జర్వ్ చేయండి స్పీడ్గా. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పాలి. చూడండి ఇది మ్యాథ్స్లో మనకు ఒక షేపు, ఇది ఒక షేపు, ఇది ఒక షేపు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదేంటిది గేమ్కి సంబంధించింది అంటే మ్యాథ్స్లో షేపే, కానీ ఇది డైరెక్ట్గా మనకు ఒక థింగ్లో ఇచ్చాడు కాబట్టి డిఫరెంట్గా ఉన్నది బి తీసుకున్నాం. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. చెప్పాలి స్పీడ్గా. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఏంటి అనేది. ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఈ సర్కిల్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. ఆప్షన్ డిలో కూడా ఒకేలా ఉన్నాయి. బట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బిలో చూడండి లోపలిది డయాగ్రామ్ డిఫరెంట్గా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అన్నమాట. ఓకేనా? ఓకే, ఈరోజు క్లాస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.